పచ్చడి అంటే ఎవరికి ఇష్టం ఉండదు చెప్పండి. మరీ ముఖ్యంగా రోటి పచ్చడి అంటే ఎంత తింటున్నాం కూడా తెలియకుండా లాగించేస్తుంటాము. మరి ఈ రోజు వీడియోలో తెలుగు వారందరికి ఎంతో ఇష్టమైన పల్లెటూరు స్టైల్ గోంగూర రోటి పచ్చడి ఏ విధంగా చేసుకోవాలో చూసేద్దామా. హాయ్ గైస్, వీడియో నచ్చితే లైక్ చేసి వెళ్ళండి. ముందుగా స్టవ్ మీద ఒక బాటిల్ పెట్టుకుని అందులోకి పల్లీలు వేసుకోండి. పల్లీలు లైట్ గా వేగిన తర్వాత నువ్వులు, జీలకర్ర, ధనియాలు, వెల్లుల్లిపాయలు వేసుకుని దోరగా వేయించుకోండి. వేగిన తర్వాత ఒక ప్లేట్ లో తీసుకుని పక్కన పెట్టుకోండి. మరొక బౌల్ లోకి గోంగూరని, పచ్చిమిరకాయలని తీసుకుని శుభ్రంగా క్లీన్ చేసి పెట్టుకోండి. ఇప్పుడు స్టవ్ మీద ఒక పాన్ పెట్టుకుని అందులోకి ఆయిల్ వేసుకోండి. ఆయిల్ బాగా హీట్ అయిన తర్వాత ఇందులోకి గోంగూరని, పచ్చిమిరపకాయలని, అలాగే టమాటాలు వేసుకుని ఇలా మొత్తం అంతా కూడా దగ్గర పడేంత వరకు కలుపుకుంటూ ఉడికించుకోండి. ఇది బాగా ఉడికిన తర్వాత ఇప్పుడు దీన్ని స్టవ్ మీద దించుకొని పక్కన పెట్టుకోండి. ఇప్పుడు ముందుగా రోట్లోకి ముందుగా రెడీ చేసి పెట్టుకున్న పల్లీల్ని పౌడర్ లాగా చేసుకోండి. ఇందులోకి గోంగూర కూడా వేసుకుని మెత్తగా మెదుపుకోండి. తర్వాత రుచికి సరిపడినంత సాల్ట్ ని లేదా కళ్ళు ఉప్పును వేసుకుంటే చాలా బాగుంటుందండి. కళ్ళు ఉప్పును వేసుకుని ఆ తర్వాత ఉల్లిపాయలు ఇలా కట్ చేసుకుని వేసుకుని మొత్తం అంతా దంచుకొని తీసుకుంటే యమ్మీ అండ్ టేస్టీగా అంటే గోంగూర పచ్చడి రెడీ అయిపోతుందండి. దీనికి పోపు కూడా అవసరం లేదు, సూపర్ గా ఉంటుంది. తప్పకుండా ట్రై చేయండి.